ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్ దెర్ ఈజ్ నో అండ్. దేవుని రాజ్యం యొక్క అభివృద్ధికి మితి లేదు. ఓకే, ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు ఏమీ జరగట్లేదని, కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఆ రాజ్యవ్యాప్తి అలా ఉంటుందన్నమాట. మీ జీవితంలో కూడా అనుకోవచ్చు, మీరు ప్రార్థన చేశాము, అది చేసాము, ఇది చేస్తున్నాం, ఉపవాసాలు ఉన్నాం, అవన్నీ చేసాం, ఇన్ని ఇచ్చాము, ఇంకా మాకేం జరగలేదని. ఏ ఒక్క ప్రార్థన తలంపు కూడా వ్యర్థం అవ్వలేదు. అవన్నీ దేవుడు లెక్క పెట్టి టైం వచ్చినప్పుడు కుమ్మరిస్తాడు మీ జీవితంలో. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దాన్ని ఎవరూ ఆపలేరు. దాన్ని కనబడే శత్రువు ఆపలేడు, కనబడని శత్రువు కూడా ఆపలేడు. ఓకే, ఇట్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ గ్రో. అంటే అది ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. ఎంతమంది దాని యొక్క సంపూర్ణతను బయటికి తీసిన తర్వాత పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఎస్. అది లోపల పెట్టుకొని లాజరస్ లాగా వెళ్ళిపోవచ్చు. లాజరస్కి లోపలే ఉంది, బయటికి తీసాడా? తీలే. హి డి నాట్ బ్రింగ్ అవుట్. కానీ దేవుడిని నమ్మాడు. రాజ్యము లోపలే ఉంది, కానీ హి డిడ్ంట్ బ్రింగ్ అవుట్. దాన్ని సంపూర్ణంగా బయటకు తీసిన వాళ్ళలో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, లాజరస్ దేవుడు కూడా. కానీ ఈ ముగ్గురు దేవుడిగా ఆయన స్థాపించాడు. ఎందుకంటే ఆయన రాజ్యమును నీలోంచి బయటికి తీసుకొచ్చాక ఈ భూలోకాన్ని విడిచిపెట్టాలి నువ్వు. రైట్? ఒక్కొక్కసారి ఎ రెవల్యూషన్ ఫ్రమ్ హెవెన్, ఓకే, విల్ రిలీజ్ యూ ఇంటూ యువర్ డెస్టినేషన్. ఓకే, నౌ ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ అబౌట్ లైఫ్ ఆఫ్ ఫేవర్. ఫేవర్, సంబడి సే ఫేవర్. ఫేవర్ అంటే ఏంటి? కటాక్షించడం, కృప చూపించడం, దయ చూపించడం, పని జరగడం. ఓకే, ఫేవర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఒక రకంగా బ్లెస్సింగ్, అవునా కదా? ఇట్స్ లైక్ బ్లెస్సింగ్. హీ హ్యాస్ కింగ్స్ ఫేవర్. ఓకే, రాజు కటాక్షం ఉంది. రైట్. 102వ కీర్తన 13వ వచనం, 102nd Psalm verse 13. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. రైట్. ప్రతి ఒక్కరికి ఒక సెట్ టైం ఉంటుందండి. ఎవ్రీబడి హ్యాస్ ఎ సెట్ టైం. అంటే కొంతకాలం పాటు నీకు ఎడారి జీవితం ఉంటుంది, బాధాకరమైన జీవితం ఉంటుంది, ఒక్కొక్కసారి వ్యాధి గల జీవితం ఉండొచ్చు. ఎందుకు ఈ జీవితము, చనిపోతే బాగుండనేటువంటి గడ్డు కాలము కూడా ఉండొచ్చు, భయముతో బతికేటువంటి ఉండొచ్చు, ఎండిపోయిన ఒక చెట్టు వలె కూడా జీవించే జీవం ఉండొచ్చు. కానీ నువ్వు గనక సియోనులో ఉంటే, సియోన్ అంటే సంఘం. ఓకే, సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. యేసు నా యజమాని, నా దేవుడు అని నువ్వు గనక అలాగే ఉండుంటే దాని మీద నీకు దయ చూపడానికి ఒక కాలం వస్తుందంట. ప్రతి ఒక్కరికి ఒక కాలం ఉంటుందంట. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ సెట్ టైం. ఎవ్రీబడి. You know, God confirms if you ask some signs. You see that? Favor. ఎందుకో తెలుసా? ఎందుకు ఫేవర్? నీ టైం వచ్చే వరకు ఆయనని విడిచిపెట్టాడు. నువ్వు చావలేవు. ఆయన ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో ఎప్పుడైనా ఆ వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థించావా? ప్రార్థించి ఇసుకుపోయి ఒక 6 నెలలు, సంవత్సరం ప్రార్థించేసి ఆ తర్వాత నువ్వు ఒక 4 ఏళ్ళు ప్రార్థించడం మానేసావా? ఆయన నిన్ను పట్టేసుకో. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ టైం వస్తుందంట. ద టైం విల్ కమ్. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా? నీకు అధిక విశ్వాసం ఉందనుకో, దాన్ని సమయానికి ముందే పొందుకోవచ్చు కూడా. కానీ దాని విషయమై అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ టైం నీకు వచ్చి తీరుతుంది. ప్రతి విశ్వాసికి దెర్ ఈజ్ ఎ సెట్ టైం. సో టుడే దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, మీలో ఒక రాజ్యం ఉంది. మీరు ఏ విషయంలో అయితే ఏది జరగట్లేదు అనుకున్నారో, స్వస్థత, పిల్లల భవిష్యత్తు, భయమా, ఇల్లా, సమృద్ధ, లేక ఏదైనా డ్రీమ్ ఉందా, విజన్ ఉందా, దేవుడు చెప్తున్నాడు, నీ కోరికను, నీ ఆశను, నువ్వు పొందిన వాగ్దానాన్ని, నీ ప్రార్థనని ఆలకించి తీరుతాను. ఎందుకంటే అది నా రాజ్యం యొక్క వ్యాప్తి కొరకు నేను చేస్తానంటున్నాడు. ఎవ్రీ టైమ్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్. ద కింగ్డమ్ ఇన్ యూ. నీ ప్రార్థనకు జవాబు ఏంటో తెలుసా? నీలో దేవుని రాజ్యము బయటికి రావడమే. అందుకే దేవుని రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. హీ వాంట్ టు ఎక్స్పాండ్ హిస్ కింగ్డమ్. లోపల పెట్టి అలాగే ఉంచుతాడా? అలా పెట్టి ఏమంటాడు? నీవు లోకమునికి ఏమై ఉన్నావంట? హీ డజంట్ వాంట్ టు కీప్ లైక్ దాట్. ద డెవిల్ వాంట్స్ యూ టు డైవర్ట్ ఇట్ ఇన్ మెనీ వేస్. ఓకే, మీకు ఒక ప్రొఫెటిక్ వర్డ్ ఇప్పుడు ఇందులోకి వెళ్ళక ముందు, ఈ వర్తమానం తర్వాత మీ సమయం ఆరంభమవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఈజ్ షోయింగ్ రైట్ నౌ. అంటే మీ సెట్ టైం వచ్చేసింది. ఏమొచ్చేసింది?
ఎందుకు? నిరీక్షణ అనండి, నిరీక్షణ. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. హోప్ ఈస్ వెరీ పవర్ఫుల్. అందుకే ఇఫ్ హోలీ స్పిరిట్ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ గివ్ యూ వెరీ పవర్ఫుల్ హోప్. అందుకే దేవుడిని అడగాలి, లార్డ్ గివ్ మీ హోప్, డూ సంథింగ్ ఇన్ మై లైఫ్ టు గివ్ మీ హోప్ అని అడగాలి. అందుకనే దేవుడు హీ విల్ గివ్ యూ టోకెన్స్, సూపర్ న్యాచురల్ టోకెన్స్. ఈరోజు మీకు టోకెన్ అవసరం లే, ఈరోజు ఈ వాక్యమే మీకు టోకెన్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే ద వర్డ్ ఈజ్ యువర్ టోకెన్. యా, దిస్ ఈస్ ద సెట్ టైం. నువ్వు అనుకోవచ్చు, ఏంటి ఇంకా నేను ఇలాగే ఉండిపోయాను 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు. మోషేకి అయితే ఎన్నేళ్ళు వెయిటింగ్ పీరియడ్ తెలుసా? 40 + 40 ఎన్నేళ్ళు? పోనీ వాళ్ళ తల్లిగారు 4 సంవత్సరాలప్పుడు చెప్పుంటారేమో, అవునా? మేబీ అప్పుడు 30, ఇప్పుడు 40, అంటే మొత్తం ఎన్నేళ్ళు ఉందో నిరీక్షణ? 70 ఏళ్ళ నిరీక్షణ. సిమియోన్కి అయితే ఏమన్నాడు తెలుసా? నువ్వు యేసుప్రభు వారు ఆయన్ని చూసే వరకు ఈ భూలోకాన్ని విడిచిపెట్టవు, చావవు, ఆయన వచ్చే వరకు నువ్వు చావు అని చెప్పాడు. అవునా కదా? గాడ్ గేవ్ ఎ ప్రామిస్ టు హిమ్. The set time for you has come. Somebody say, I receive it. ఇలా కాదు, I receive it అనాలన్నమాట. వేరే వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సెట్ టైంలో నువ్వైతే ఉన్నావు. I can tell you, from today, your set time will begin. రైట్? 102:13. నీవు లేచి సియోనును కరుణించదువు అంటే నన్ను, దాని మీద దయచూపుటకు కాలము వచ్చాను. ఏమొచ్చిందంట? నిర్ణయం. దట్స్ వాట్ గాడ్ హెస్ టోల్డ్ మీ. హీ వాస్ టెల్లింగ్ మీ కింగ్డమ్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ అందరికీ తెలుసు, కానీ అది ఈ రోజు నుంచి ఇప్పుడు ఆరంభమవుతుందని దేవుడు చెప్పంటాడు. ద సెట్ టైమ్ హస్ కమ్. ఆల్రైట్. 89వ కీర్తన 17, 89:17. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్న. For you are the glory of their strength, and in thy favor our horn shall be exalted. Our horn shall be exalted. In thy favor. సరే, దేవుడు కటాక్షిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నీవు ఏ స్థాయిలో ఇరుక్కుపోయావో, వ్యాధిలో, బాధలో, పాప ఊబిలో, రకరకాల కష్టాల్లో, అప్పుల్లో, నిరుద్యోగంలో ఇరుక్కుపోయావో, అందులోంచి దేవుడు నిన్ను ఆ స్థాయి నుంచి హెచ్చిస్తాడంట. దేవుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోతాం. ఈరోజు ఎవరైనా అలాంటి ఊబిలో కూరుకుపోయారా, అక్కడి నుంచి నిన్ను హెచ్చించడానికి నీ సమయము ఈ వాక్యము ద్వారా ఆరంభమవుతుంది. 44వ కీర్తన 3వ వచనం, 44th Psalm verse 3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఎంతకాలం బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. లెట్ మీ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ దే గాట్ not the land in possession by their own sword, neither did the own arm save them, but the right hand and thine arm and the light of the countenance. Because అంటే నీ కుడి హస్తము, నీ భుజము, నీ వెలుగే వారిని అందులోంచి బయటికి తీసుకొచ్చిందంట. ఎందుకు? నీకు వారి మీద ఏముందంట? కటాక్షం, ఫేవర్. ఐ డోంట్ నో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బందీలు అయ్యి ఉన్నారో ఏ ప్రాంతంలో. ఈరోజు ఆయన కటాక్షం మిమ్మల్ని బయటికి తీసుకొస్తుందంట. ద సెట్ టైమ్ హ్యాస్ కమ్ టు బ్రింగ్ యూ అవుట్. ద్వితీయోపదేశ కాండము 33:23, Deuteronomy 33 and 23. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి నొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనును. అండ్ ఆఫ్ నఫ్తాలి హి సెడ్. నఫ్తాలి ఎవరు? 12 గోత్రాల్లో ఒక గోత్రం. ఓ నఫ్తాలి, సాటిస్ఫైడ్ విత్ ఫేవర్. యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. కటాక్షం, దీవెన, దయ, ఆశీర్వాదం. దీన్ని ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఎన్నిటికి కలిపి ఒక పదం. ఏం పదం అది? ఫేవర్. అండ్ ఫుల్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఓ నఫ్తాలి, నీకు ఫేవర్ ఉంటుందంట. ఫుల్ విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. పొసెస్ దౌ ద వెస్ట్ అండ్ ద సౌత్. నఫ్తాలికి ఫేవర్ ఇచ్చాడు. నఫ్తాలి ఆ కానానీయుల, మరి అమాలేకీయులు చాలా మంది ఉంటారు అందులో. మరి ఆ కానాను దేశాన్ని ఎవరికి ఇచ్చాడంట? నఫ్తాలికి ఇచ్చాడంట. వాళ్ళు ఉండేవారు ఎటువంటి వారు అంట? అజానుబాహులంట. ఓకే, వాళ్ళ ముందు ఎలా కనపడ్డారంట? మిడతల వల్లే కనపడ్డారంట. సరే, మోషే ఆ కానాన్ నుంచి కొన్ని ఏమన్నా పట్టుకురండి అయ్యా పళ్ళు అంటే, ఆ కానాన్ నుంచి వాళ్ళు ఏం పట్టుకొస్తారో తెలుసా? ద్రాక్ష గుత్తు గెల. అది ఎంతమంది మోస్తారు? ఒక గెల యువతల అవతల పట్టుకొని మోస్తారు. సో అది ఎవరికి ఇచ్చాడంట? నఫ్తాలి. ఎందుకంటే నఫ్తాలి మీద ఏముందంట? కటాక్షము, ఫేవర్.
ఈరోజు అదే కటాక్షము ఈ వాక్యం విన్న వాళ్ళ మీదకి వస్తుంది. There are 12 tribes, but Naphtali got a favor. వితౌట్ నాట్ మచ్ స్ట్రెంత్, ఎక్కువ బలము కాకుండా సులువుగా వచ్చేసిందంట. ఒక్కొక్క పండు ఎంత ఉంటుంది తెలుసా? బిగ్ పొమోగ్రానైట్. మనకి బొట్టలో ఎన్ని పడతాయో అక్కడ ఒక్కోటి అంత ఉంటుంది. సీనా, Naphtali is having favor. Somebody is having the same favor today. పక్కన ముందు చెప్పండి, రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ Naphtali అనండి. యా, యు విల్ పొసెస్ దట్ ల్యాండ్. ఇదే Naphtali గురించి ఇంకొక ఆశీర్వాదం కూడా చూద్దాం. 49:21 ఆదికాండం, జెనసిస్ 49:21. బానిసలుగా ఉండి ఒకేసారి వాళ్ళకి కానాన్ వెళ్ళడానికి ఏమొచ్చిందంట? ఫేవర్. నఫ్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును. చూడండి, లేడి పిల్లని వదిలిపెట్టామనుకో ఇలా గంతుకుంటా అందంగా వెళ్ళిపోతుంది అనమాట. అలాగా బంధింపబడిన జీవితాన్ని విడిపించిన లేడి వల్లే నీ జీవితం ఉంటుందండి. అన్ని పరుగులు వేరుగా ఉంటాయి, అన్ని వేరుగా ఉంటాయి. చూడడానికి అన్ని జంతువుల్లో ఒక జంతువు మటుకు బాగుంటుంది. ఏ జంతువు అది? లేడీ. చాలా మంది బాధల్లో, కష్టాల్లో ఉన్నవారు ఈరోజు, ఎందుకంటే నెఫ్తాలి మీద ఏముంది? ఫేవర్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యాడ్ ఏ లైఫ్ ఆఫ్ ఫేవర్. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే అర్థం ఏంటి? నీ జీవితమే ఒక కటాక్షము కలిగినటువంటి జీవితం. ఎవరైనా నిన్ను చూస్తే, అమ్మో ఈ సహోదరి కటాక్షము కలిగిన సహోదరి, కటాక్షము కలిగిన సహోదరుడు, ఇప్పుడు దాకా నాకు అది లేదు, నాకు ఇది లేదు, దుఃఖము, బట్ నౌ లైఫ్ ఆఫ్ ఫేవర్. దిస్ ఈజ్ వాట్ గాడ్ సెడ్. కొంతమంది ఈ రోజు నుంచి అందులోకి ఎంటర్ అవుతున్నారు. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే ఏంటి? ఇది మొదలుకొని నువ్వు బతికినంత కాలం నీ మీద ఏముంటుందంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఏ లైఫ్ ఆఫ్ ఫేవర్. మీకు తెలిసిన ఉదాహరణ కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే ఒక దూత వచ్చి మరియకి ఏముంది? దయ. ఇప్పుడు చనిపోయి ఎక్కడుందో కానీ ఆమె భూమి మీద ఉన్నంత కాలం ఇప్పుడు కూడా వాట్ ఈస్ దట్ లేడీ కాల్డ్? ఏ లేడీ ఆఫ్ ఫేవర్. మేరీ. అంత ఫేవర్ వచ్చిందంట ఆ సహోదరికి. ఎంతమంది అన్నా పెట్టుకొని ఆ పేరే పెట్టుకుంటారు. ఎందుకు? ద మోస్ట్ ఫేవరబుల్ నేమ్. షీ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఫేవర్. పీపుల్ హ్యాడ్. దెర్ ఈస్ వన్ మోర్ లేడీ హూ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఫేవర్. టుడే let that lady's anointing come on all of you, even on the males, ఎందుకంటే in Christ both are one. Yeah, a prophetic mantle. అది ఎవరి మీద పడినా పనిచేస్తుంది. గాడిద మీద కూడా పడవచ్చు. గాడిద మీద పడ్డదే ప్రవక్తకే ప్రవచించింది. ఇట్ బికేమ్ ఎ ప్రాఫెట్ టు ఎ ప్రాఫెట్. ఎవరా ప్రాఫెట్? బలాము. బలాముకి ఎవరు ప్రాఫెట్ అయ్యారు? డాంకీ. గాడ్ మేడ్ ఎ డాంకీ as a prophet to a prophet. You see that now? So it is the mantle. ఒక్కసారి అభిషేకం చూసిన తర్వాత డిగ్నిటీ ఉండకూడదు. ఒక అతను అది చూశాడంట, జక్కయ్యని, ధనవంతుడు. యేసు ప్రభు అభిషేకం చూశాడు, ఊర్లో సేవెక్కేశాడు, ఇక్కడే చెట్టు. సమ్ టైమ్స్ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ బార్జ్ ఇన్ అండ్ గో అహెడ్. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? వెన్ జీసస్ వాజ్ ఆన్ ద క్రాస్, మనము చూడ్డానికి బాగోదని, అవునా, ఆయనకు ఒక బట్ట కడతాం, కానీ ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన మీద అసలు ఒక్క బట్ట కూడా లేదు. ఎంతమందికి తెలిసింది? అందుకే అందరికంటే ఎక్కువ ఘనత ఆయనకి ఇవ్వబడుతుందంట. యు సీ దట్ హీ అలౌడ్ టు బి షేప్లెస్ సో దట్ హీ కెన్ క్లోత్ యూ అండ్ మీ విత్ గ్లోరీ. హీ బికేమ్ నేకెడ్ టు గివ్ us glory. He took our shame to give us glory. He became naked to give us glory. ఇప్పుడు నీకు నాకు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనకి ఏమేమబడతాయి? మహిమ వస్త్రాలు. విల్ హ్యావ్ గ్లోరీ బాడీస్. ఓకే, అందుకే అప్పుడప్పుడు అప్పుడప్పుడు మన ఇగోని మనమే చంపేసుకోవాలి. యు నో వాట్ ఈస్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? షల్ ఐ గివ్ ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? హ్యూమిలిటీ, దీనత్వం. బి హంబుల్. కెన్ యూ బిలీవ్ జీసస్ టవల్ తీసి వాళ్ళ కాళ్ళు తొడవడము? వాళ్ళు మానవులు, ఈయన సృష్టికర్త, అర్హులు కూడా కాదు. అంటే ఎవరైనా దీనుడు అనేవాళ్ళు ఉంటే దేవుడే. ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ ద మోస్ట్ హంబుల్ ఎవర్, అన్బీటబుల్, ఈజ్ జీసస్. హ్యావింగ్ సో హై హానర్. సంబడి సే ఐ వాంట్ దట్ హ్యూమిలిటీ. ఇంకొక పెద్ద పలకూడదు, దులిపేసుకోలేలాగా. అంటే యూ నీడ్ సమ్ టైమ్, లేకపోతే హ్యూమన్ బాడీలో యూ విల్ హ్యావ్ దట్ ప్రైడ్. ఓకే, దట్ విల్ ట్రబుల్ యూ. ఆల్రైట్. నౌ ఎస్తేరు గ్రంథం 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎవరు చూసారో, ఎవరు చూస్తున్నా వాళ్ళకి ఏం పుడుతుందంట? దయ. షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ ఫేవర్.
ఎనీబడి, అంటే ఆమెకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఎవరైనా చూస్తే ఏం కలుగుతుందంట ఆమె పట్ల? ఫేవర్. ఫ్రమ్ బిగ్ టు స్మాల్, ఎనీబడి. లెట్ us see in English. And Esther obtained favor in the sight of all them that looked upon her. ఇదేమైనా ఫేవర్? Somebody is receiving this mantle today. They see you and say, a woman of favor, a man of favor. నువ్వు వృద్ధుడు అయినా సరే ఫేవర్. ఎస్తేర్ 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఫేవర్. ఇఫ్ యూ గాట్ ఫేవర్, నీకెవరో ఏదో డ్రీమ్ పొజిషన్ ఉండొచ్చు. యువర్ డ్రీమ్ పొజిషన్, యూ విల్ టేక్ ఓవర్ యువర్ డ్రీమ్ పొజిషన్ ఈజీలీ బై ఫేవర్. ఫేవర్ ఈస్ డేంజరస్, వెరీ పవర్ఫుల్. గాడ్స్ ఫేవర్. అందరూ చెప్పండి, దేవుడి దయ చాలా గొప్పది అనండి. దేవుడి దయ చాలా శక్తివంతమైంది అనండి. యా, గాడ్స్ ఫేవర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇట్ క్యాన్ లిఫ్ట్ యూ అప్ హై. ఎవరికి నీకు తెలీదా? ఇట్ క్యాన్ లిఫ్ట్ యూ అప్. ఎస్తేర్ 2:8-9. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు సూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, అనేక మంది కన్యకులు ఈ హేగే అంటే రాజు దగ్గరికి తీసుకెళ్ళక ముందు హేగే అని ఒక ఉంటాడు అనమాట. ఆయన మొత్తం అందరినీ పోగేయాలంట. పోగేసి వాళ్ళు బెస్ట్ని సెలెక్ట్ చేసి రాజులకి చూపించాలి. ఓకే, అతని దగ్గరికి 100 మందిలో ఎస్తేరమ్మ కూడా వచ్చిందంట. ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి. ఆగండి, ఎలా ఏర్పరిచాడంట? ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైందో తెలియదు. దిస్ ఫేవర్ విల్ బ్రింగ్ థింగ్స్ క్విక్లీ టుడే. ఈ రోజు నుంచి 5, 10, 20, 30 సంవత్సరాలు ఆలస్యమైనటువంటి ఆశీర్వాదాల్లో ఈ రోజు నుంచి త్వరగా మీ దగ్గరికి వస్తాయండి. క్విక్లీ, ఏ విల్ కమ్ క్విక్లీ. ఐ డోంట్ నో వాట్ యు హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇన్ అమెరికా, ఇన్ న్యూ జెర్సీ, వేర్ ఎవర్ యు ఆర్. ఫేవర్. వాట్ హ్యాస్ టేకెన్ ఏజెస్? ఫేవర్. 40 సంవత్సరాలు గుడ్డివాడు కళ్ళు తెరిచేశాడు. 38 సంవత్సరాలు పరిపెత్తుకొని పరిగెడుతున్నాడు. ఎన్ని మ్యాచ్లు రిజెక్ట్ అయ్యాయి. ఈరోజు నీకు వెంటనే వచ్చిన సంబంధం వచ్చేస్తుంది, పెళ్లి కూడా అయిపోతుంది. త్వరగా అనండి. అది ఎంత ఫేవర్ అంటే అతను త్వరగా ఇచ్చేయండి, అందరికీ ఇస్తున్నాడంట. ఆమెకి ఏమన్నాడండి ఈమె వచ్చినప్పటికి? త్వరగా ఇచ్చేయంటున్నాడంట. యు సీ దట్ ఫేవర్ అంటే వెయిటింగ్ పీరియడ్ దాకా ఉంటుంది. ఫేవర్ వచ్చినప్పుడు ఇక థింగ్స్ విల్ హ్యాపెన్ స్పీడిలీ. ఫేవర్. ఎస్తేర్ 2:7. ఎస్తేర్ 2:7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. మొట్టమొదటగా ఈ సహోదరి ఎవరు ఫేవర్ పొందిందంట? మొర్దెకై. అనాథ, ఎవరు పట్టించుకోలే. ఎందుకు అనాథని మనం పెంచుకోవడం, వదిలే, మనకెందుకు బాధ అనుకోలేదంట. ఆమె పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోయిన ఆమె మీద ఏముందంట? ఫేవర్. మీకు తెలుసా, వెన్ ఫేవర్ బిగిన్స్, వెన్ ఎ రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ టు యూ, ద ఫేవర్ బిగిన్స్. యా, లైఫ్ ఆఫ్ ఫేవర్ బిగిన్స్ టుడే. అంటే ఇప్పుడు దాకా ఎలాగున్నా అనవసరం, దయగల జీవితము ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. ఈ రోజు దయ ఎస్తేరమ్మకు పుట్టుకతో వచ్చింది, నీకు ఈ వాక్యం వినడంతో ఆరంభమవుతుంది. యునజరేయుడైన యేసయ్య, అయ్యా, ఎవరెవరైతే చూస్తున్నారో ఎస్తేర్ లాంటి జీవిత కాల దయ ఎవరు చూసినా వారికి దయపడుతుందంట ఆమె మీద. ఎవరు చూసినా ఆమెకు ఆశీర్వదించాలా, ఆమెకు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఆమె ఏమడిగినా సరే ఇవ్వాలా. ఫేవర్. అయ్యా, ఈరోజు అటువంటి దయ నీ సిలువ ద్వారా ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యముగా ఇదిగో బాలురు సొమ్మసిల్లుతారు, యవనులు తొట్టిల్లుతారు, కానీ యెహోవా యందు వేచిండు వారు పక్షిరాజు యవ్వనం వలె నూతన పడతారంట. ఏ పురుషుడు స్త్రీ అయితే ఈరోజు బలహీనతలో ఉన్నారో వారికి ఈరోజు నూతన బలాన్ని దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.